హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచిగున్నారా? మేము మంచిగున్నామండి. ఇది రథసప్తమి రోజు మా ఊర్లో ఎట్లా పూజ జరుగుతుంది, నేను ఎట్లా పూజ చేసుకున్నా అనేది ఈ వీడియోలో ఉంటుందండి. వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. వీడియో ఓపెన్ చేశారు కదా, లాస్ట్ వరకు కంపల్సరీ వీడియో చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని పూజలు దాదాపు ఏదేస్తే నాతోటి వీలైన ప్రతి పూజ చేసుకుంటానండి. అంటే చేసే పూజలు ఏదైనా నియమాలు తప్పు చేస్తే అటు ఇటు, కానీ భక్తిలో మాత్రం ఏ తప్పు చేయనండి. మంచిగా మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి పూజ చేసుకుంటా. ఇప్పుడు పల్లెటూరులో ఎట్లుంటా అంటే పూజలు మనం ఎక్కువ చేసాం అనుకో, అబ్బో దీనికి ఎంత పెద్ద కష్టం ఉందో, అందుకని మరి రోజు పూజలు చేస్తుంది అని అనుకుంటారు. కష్టాలు అనేటివి అందరికీ ఉంటాయండి. కష్టాలు లేకుండా ఎవరు ఉంటారు? ఈ కష్టాలు అనేది అంటే మనం గత జన్మలు చేసిన పాపము, ఈ జన్మలో చేసిన పాపము, అవి రెండు పాపపుణ్యాల లెక్కన పక్కన పెడితే కనీసం అంటే అందరు అంటారు కదా, ఈరోజు మన ఆలోచన విధానం ఎట్లుంటుందో రేపటి మన ఫ్యూచర్ అట్లుంటుందని. కనీసం మన ఆలోచన ప్రజెంట్ ఉన్న మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆలోచన విధానం అంత బాగుంటుంది. మనకు ఈ మనకి రోజువారీ టెన్షన్స్ ఆఫీస్లలో కానీ, ఇంట్లో కానీ, ఎకనామికల్గా కానీ, లేకపోతే సోషల్గా బయట నుండి వచ్చేది కానీ, ఇవి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ తోటి ఉంటూనే ఉంటాం. మనకు మనశ్శాంతి కావాలంటే మెయిన్ ఒక పూజ ఒకటే మార్గం ఉంటుంది. ఆ పూజలో వచ్చిన మనశ్శాంతి అసలు రాదు. మనం అంత పీస్ఫుల్గా ఉంటేనే అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం. అట్లీస్ట్ మన పాస్ట్ని మార్చలేకపోయినా మన ఫ్యూచర్నన్నా మార్చగలుగుతాం కదా. అందుకని ఎక్కువ పూజల పరంగా కొంచెం యాక్టివ్గా ఉండడమే బెటర్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అందరికి ఇలాంటి ఒపీనియనే ఉండాలని నేను అనుకోవట్లేను, ఎక్స్పెక్ట్ కూడా చేయను. నేను అసలు ఎవరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయను. మా సైడ్ పల్లెటూర్లలో గత 20 years తోటి అట్లా పోలిస్తే ఇప్పుడు మాత్రం ఏ పూజ అయినా సరే చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇంతకుముందు వేరే సైడ్ బాగుంటుండే కావచ్చు అని మాకైతే అసలు ఏం తెలియదు. ఇటువంటి పూజల గురించి ఏం తెలియదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అంతా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కటి క్షణాల్లోనే తెలిసిపోతుంది. ఈ పూజలు కూడా అంత వైభవంగా నిర్వహిస్తుంది ప్రతి పల్లెటూర్లలో. ఇది మాత్రం చాలా మంచి విషయం. కొడుకు మనకు పిండ ప్రధానికి మాత్రమే, అంటే మన వంశీకులు, తండ్రి వంశీకులు మాత్రమే స్వర్గాన్ని పంపించడానికి. కానీ ఒక అమ్మాయిని కన్యాదానం చేస్తే 21 తరానికి ఆ పుణ్యం ఉంటుందట. 21 తరము అంటే తండ్రి వాళ్ళ తరము 10 తరాలు, తల్లి వాళ్ళది 10 తరాలు, అలా మనతోని 21 తరం. ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు కదండి, అది అంటే కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుందని. నేను ఈ జన్మలో మిస్ అయిపోయానండి. నాకు ఆడపిల్లలు లేరు కదా, కన్యాదానం చేసే యోగం నాకు లేనట్టే. ఇంకా ఈ మాఘమాసం నుండి స్టార్టింగ్ రోజు అమావాస్య స్టార్ట్ అవుతాయండి. ఇటు సైడ్ మా సైడ్ దేవరదండ అమావాస్య అంటారు. ఆ రోజు స్టార్ట్ అవుతాయండి. ఆ రోజు చూడాలి, ఇక మొత్తం అందరు గంగా స్నానంకి వెళ్తారు, గంగా నీళ్ళు తెస్తారు, దేవుళ్ళకి అభిషేకాలు చేస్తారు. అదే రోజు అమావాస్య ఆదివారం అని కాదు, ఏ వారం వచ్చినా సరే అందరూ మంచి ఆటోలు మాట్లాడుకుంటారు. అంటే మాకు ఇటు గోదావరి నదిని బాగా దగ్గర ఉంటుంది. అంత ఊరి మీదకి వెళ్ళి మొత్తం మస్తు ఆటోలు పోతాయి. దేవుళ్ళ గంగా నీళ్ళు ఎత్తుకొని అన్ని దేవుళ్ళకు ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళకు అభిషేకాలు చేస్తారు గంగా వాటర్ తోటి. ఆ రోజు స్టార్ట్ అవుతాయండి పూజలు. శివరాత్రి అయిపోయినా కూడా శివరాత్రి వరకు ఉంటాయి అటువంటి పూజలు. అందరూ మాలాధారణలు కూడా వేస్తారు. వెంకటేశ్వర స్వామి మాల కొంతమంది ముందు నుండి స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు శివమాలలు కూడా 42 days వేసేవాళ్ళు అయిపోయింది, స్టార్ట్ చేసిండ్రు. ఈ 21 days వేసే మాలలు వేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈరోజు రథసప్తమి రోజే వేస్తారు. శివరాత్రి వరకు పూజలు కొనసాగుతూనే ఉంటాయి. ఇంతకుముందు మా ఊర్లో జాతర అంటే ఈ వెంకటేశ్వర స్వామి జాతర వసంత పంచమి రోజు జరుగుతుండే. అయితే రథాన్ని తీసుకొచ్చినప్పటి నుండి రథసప్తమి రోజు చేస్తుండ్రు. ఆ రోజు అంటే ఫస్ట్ నాకు రథసప్తమి విశిష్టత అంతా తెలియదు. నేను ఎందుకు అట్లా వసంత పంచమి మంచిగా సరస్వతి మాత పుట్టినరోజు ఆ రోజు తీసేసి ఈరోజు ఎందుకు పెట్టిర్రు, అసలు ఇట్లా ఎందుకు మార్చిర్రు అని అనుకున్నా. కానీ అన్నీ
దేవుళ్ళని మనం వాళ్ళు వీళ్ళు ఎక్కువ తక్కువ అని మనం భేదాలు చూపిస్తాం తప్ప అందరూ సమానమే కదా. ఎవరికి ఉండేది, ఏ దేవుడికి ఉండే విశిష్టత ఆ దేవి దేవతలకు కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మా ఊర్లో జాతర 3 డేస్ నిర్వహిస్తారు. సెకండ్ రోజు ఇదే రథసప్తమి రోజే కళ్యాణం చేస్తారు. నెక్స్ట్ డే చక్రస్నానం, నాగవెల్లి అవన్నీ ఉంటాయి. ముందు రోజు ఉంటాయి కదా గణపతి పూజ, హోమాలు అవన్నీ నిర్వహిస్తారు. ఈరోజే జాతర అంటే చిన్నపిల్లలకి ఎంత హడావిడి ఉంటుంది అసలు. మేము చిన్న ఉన్నప్పుడు అయితే జాతర అంటే ఒక 10-20 రోజుల ముందు నుండే డ్రెస్సెస్, టాకుడు, నేర్ల పెంటు ఇవన్నీ ఇక అప్పుడు లంగా బ్లౌజ్ ఎక్కువ ఉంటుండే కాబట్టి ఆ టైలర్ చుట్టూ టైలర్ ఇంటికి 10 చుట్లు తిరుగుతుండే కావచ్చు, అది కుట్టుడు అయిందా లేదా అని. ప్రజెంట్ ఏ జాతరలన్నా ఏ పూజలన్నా మస్తు ఘనంగా నిర్వహిస్తారు. కాకపోతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం మిస్ అయింది. అప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ మాత్రం అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ తోటి ఫీల్ అవుతుండే. ఇప్పుడు పిల్లలు అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటారు వాళ్ళు. నేను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయి గుడికి వచ్చిన తర్వాత ఆడ కళ్యాణం అవన్నీ అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి కదా. అక్కడ అన్నం తిన్న తర్వాత అంటే అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత ఎప్పుడైతే మామూలుగా ఇటు సైడ్ ఈ గుడిలో మొత్తం మామిడి చెట్లు గిన్నె ఉంటాయి, అక్కడ మంచిగా ఆపేసుకొని మస్తు సేపు కూర్చుండి లాస్ట్ ఈవినింగ్ అయిన తర్వాత జాతరలలో ఏమన్నా ఉంటే కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతుంటే మేము. కాకపోతే ఈసారి ఏంటంటే అసలు తిన్న తర్వాత వట్టి కూడా కొంచెం కూడా కూర్చోలే. ఎందుకంటే మా చిన్నోడు ప్రతి దానికి వెళ్ళిపోదాం ఇది అక్కడ అంతా అదేంటి ఆడుకునేటి వచ్చినాయి కదా, నేను ఇది ఎక్కుతా అటు ఎక్కుతా ఇటు అటు. ఆ వీడియోలు చూపించేదండి 2 జంపింగ్ లెక్క ఉండేది అదొకటి, ఇదేదో పైనుండి స్లైడ్ లాగా ఉంది ఇదొకటి. 2 లేకపోతే అటు లేకపోతే ఇటు అని కూడా తిప్పుకుంటూనే కూర్చున్నాడు. జాతరలలో ఇప్పుడు ఏం కొంటామంటే అప్పుడంటే ఇప్పుడు మనకి ఈజీగా ఏదైనా దొరుకుతుంది. అప్పుడు మా చిన్న ఉన్నప్పుడు జాతర వస్తే కొనుక్కునేటివి మస్తు ఉంటుండే. ఇప్పుడు మనము జాతరలో ఉండే ప్రతిదీ మనకి బయట ఈజీగా దొరికిపోతుంది. కొనడానికి ఏముంటుంది, ఏముండదు. వచ్చినాం కాబట్టి ఏదో ప్రసాదం, లడ్డు, కార, జిలేబీ లాంటివి తీసుకోవడానికి మన రిలేటివ్స్ ఎవరికైనా పంపించడానికి తీసుకుంటాం అంతే తప్ప మనం కొనుక్కోవడానికి ఏముండదు. ఇంతకుముందు వీడియోలో వచ్చింది కదా, అక్కడ ఒక స్వామివారి పుష్కరిణి అంటే కోనేరు టైప్ ఉంటుంది. అది మంచిగా ఉంది కదా, చిన్న ఉండి ఎవరు పడకుండా జాలి కూడా అడ్డంగా ఉంటుంది. ఇదేమో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అందరు మహిళలు మంచిగా మంగళ హారతులతోటి వచ్చిర్రు. స్వాములు భక్తితో మంచిగా డ్యాన్సులు చేసుడు మంచిగా జరిగింది. నేను ఇంకా అన్ని క్లిప్స్ షూట్ చేయలేదు, నాకు ఇంకా ఈ వీడియో షూటింగ్ అలవాటు కాలేదు. ఏదో భయంగా బెరుకుగానే షూట్ చేస్తా. సూర్యభగవానుడి వ్రత విశిష్టత అంటే ఆయన వ్రతానికి ఒకటే చక్రము, 7 గుర్రాలు ఆయన వాహనంగా ఉంటాయి కదండి. అట్లనే ఆయన సూర్యుడి కిరణాలలో 7 రకాల శక్తులు మనకు వస్తాయట కిరణాలతోటి. ఇది నమ్మినా నమ్మకపోయినా సూర్యరశ్మితోటి అంటే మార్నింగ్ ఉండే సూర్యరశ్మితోటి మనకి డి విటమిన్ అయితే వస్తుంది కదండి. అందుకని అందరు పొద్దున కంపల్సరీ ఒక ½ అన్ అవర్ అయినా ఎండలో ఉండడానికి ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.